మోస్ట్ ఆఫ్ పీపుల్ ఎలా అంటే ఈరోజు జిమ్కి వెళ్ళాలని తెలుసు, ఏ మజిల్ ట్రైన్ చేయాలో కూడా తెలుసు, కానీ ఆ మజిల్ ట్రైన్ చేయడానికి ఏ వేరియేషన్ చేయాలన్నది తెలియదు. ప్రతి వేరియేషన్ తర్వాత నెక్స్ట్ ఏంటి అని ట్రైనర్స్ని అడుగుతూ ఉంటారు. చాలా సింపుల్గా మీ వర్కౌట్ మీరే చేసుకోవచ్చు వితౌట్ ట్రైనర్స్ హెల్ప్, కానీ కొంచెం బుర్ర పెడితే చాలు. ఇప్పుడు ఒక మేజర్ మజిల్ని ట్రైన్ చేసినప్పుడు ఆ మజిల్కి మల్టిపుల్ హెడ్స్ ఉంటాయి అనమాట. సో ఆ హెడ్స్ ఏంటో తెలుసుకొని ఆ హెడ్స్ని మనం ట్రైన్ చేస్తే మన మజిల్ అన్నది ట్రైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్ తీసుకుంటే బైసెప్లో 2 హెడ్స్ ఉంటాయి. షార్ట్ హెడ్ ఉంటుంది, లాంగ్ హెడ్ ఉంటుంది. షార్ట్ హెడ్ ఏంటంటే మన ఆర్మ్ అనేది ఫార్వర్డ్ పెట్టి ఏదైనా వర్కౌట్ పర్ఫామ్ చేస్తే మనకు అది షార్ట్ హెడ్ మీద టార్గెట్ అవుతుంది. మన ఆర్మ్ అనేది ఎప్పుడైతే వెనకకు పెట్టి మనం ఏదైనా వర్కౌట్ పర్ఫామ్ చేస్తే మనకు అది లాంగ్ హెడ్ మీద టార్గెట్ అవుతుంది. ఇప్పుడు బార్బుల్ కల్స్ తీసుకుంటే వైడ్ గ్రిప్ బార్బుల్ కల్స్ చేస్తే మనకి షార్ట్ హెడ్ మీద పడుతుంది. క్లోజ్ గ్రిప్ ఎప్పుడైతే చేస్తామో మనకి లాంగ్ హెడ్ మీద పడుతుంది. మనం ఎప్పుడైతే షోల్డర్ విత్తో చేస్తామో ఓవరాల్ ఆర్మ్ అనేది మనకు టార్గెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు షార్ట్ హెడ్కి ప్రీచర్ కర్ల్స్, వైడ్ గ్రిప్ బార్బుల్ కల్స్ పర్ఫామ్ చేయొచ్చు. అలానే లాంగ్ హెడ్ కోసం ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్, ఇంకా ఈ వర్కౌట్ వేరేది తెలియదు, బట్ ఇది లాంగ్ హెడ్కి చాలా బాగా టార్గెట్ అవుతుంది. మనం ఫ్యాన్సీ వర్కౌట్స్ మనం ఏం చేస్తున్నామో, ఎలాంటి వర్కౌట్స్ చేస్తున్నామో మన మజిల్కి అనవసరం. మన మజిల్ టార్గెట్ అవుతుందా లేదన్నది చూసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోస్లోని నెక్స్ట్ మజిల్స్ గురించి మాట్లాడుకుందాం. చాలా రోజులు అయింది మంచి వీడియోస్ పెట్టి, సో పెడదాం.